ఓడు మారితే అన్న మారితే తమ్ముడు మారడు, తమ్ముడు మారితే అక్క మారదు, తల్లిదండ్రులు మారంటే పిల్లలు మారరు. ఇట్లుంటుంది వ్యవహారం అంతా. కానీ ఇక్కడ ఒకే ఇంట్లో ఒకడు ఆశీర్వదించబడినవాడు. ఎవరి చేత? దేవుడి చేత ఆశీర్వదించబడిన. ఇంకొకడు దేవుని చేత శపించబడి. వానికి ఇంకా కామన్ సెన్స్ పని చేయలే. వానికి ఏంటి దేవుడు ఏమంటున్నాడు, నన్ను నేను దేవుని మీద తిరుగుబడి చేయటం ఏంటి, కోపం ఏంటి, వానికి అర్థం కాలేదు. తర్వాత అన్నాడు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై నీ నేల శ్రద్ధపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదని దేవుడు చెప్తుంటే ఒక్కొక్కటి. తర్వాత వారికి అర్థమైంది. 13 అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్ప శిక్ష, ఇది రాకుండా చూసుకోవాలి. మనం అది లేదు ఇది లేదు అంటాడు. మళ్ళా సంగతి పొందుకుండేది. ముందు శిక్షించబడకుండా జాగ్రత్త పడు. చాలామంది అవి కావాలి ఈ కావాలి, మళ్ళీ అవి కావాలి ఈ కావాలి రావాలంటే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సన్నగడు